వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ దరి వనంగుడిలో మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం చండీ హోమం నిర్వహించారు. అర్చకులు శ్రీ పైడితల్లి అమ్మవారికి పంచామృతాభిషేకం పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఈవో కె శిరీష పర్యవేక్షణలో ఆలయ వేద పండితులు సాయి కిరణ్ శర్మ, శంభర కృష్ణ శర్మ, వి నరసింహమూర్తి శర్మలు ముందుగా గణపతి పూజ, పుణ్యవచనం, హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జై జై పైడిమాంబ. విద్యామూర్తులని కన్నటువంటి విజయనగరం, విజయము అంటే విజయనగరం. ఈ యొక్క విజయనగరంలో శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారు అనగా గ్రామదేవత. గ్రామ దేవత అనుకోవడం కూడా మనం తక్కువ, ఎందుకంటే దేశ విదేశాలు దాటిపోయినటువంటి దేవత. ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం దుర్గాదేవి అనుగ్రహంతో ఆవిర్భవించినటువంటి దేవత అయినటువంటి మన పైడితల్లి అమ్మవారు మూలా నక్షత్రం అన్నాడు మన విజయనగరంలో వెలిసినటువంటి దేవత. అదే మూలా నక్షత్రానికి ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క మూలా నక్షత్ర చండీ హోమాన్ని భక్తులు నిర్వర్తించుకుంటున్నారు అంటే అది ఎంతో పుణ్య ఫలితం. మన రాష్ట్రానికి, మన దేవాలయానికి, మన ఊరిలో ఉన్నటువంటి ప్రజలకి లోకా సమస్తాః సుఖినో అనేటువంటి వాక్యంతో అందరికీ కూడా సువృష్టి, లోకహితార్థమై ప్రజల రోగాల నుండి నివృత్తి పొంది, అదేవిధంగా ఎటువంటి మహమ్మారి అయినటువంటి రోగములు అవతరించకుండా, కరోనా ఇత్యాది ఏవి కూడా మనల్ని ఏమీ చేయకుండా భక్తులు, ప్రజలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండటానికి చేసేదే ఈ యొక్క చండీ హోమం. ఈ యొక్క చండీ హోమం ప్రాధాన్యత ఏమిటంటే అన్ని దేవాలయాల్లో చండీ హోమాన్ని ఆచరిస్తారు, కానీ మన యొక్క పైడితల్లి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి మనకి ఇచ్చినటువంటి అత్యంత విశేషమైనటువంటి ఆచారం ఏమిటయ్యా అంటే చండీ హోమంలో భక్తులు స్వయంగా పాల్గొంటూ భక్తులే స్వయంగా తెచ్చినటువంటి తమ దగ్గర ఉన్నటువంటి పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హోమంలో భక్తులు వేసుకోవడం, అది చాలా విశేషం. అమ్మవారు మనకి ఇచ్చినటువంటిది. ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చినటువంటి మూలా నక్షత్రంలో ఎంత విశేషం అంటే శాకంభరీత విఖ్యాతం అనేటువంటి వాక్యం. అంటే శాకంభరీ దేవి అనే వాక్యాన్ని మనం వింటూ ఉంటాం. అంటే రాక్షసుల యొక్క ప్రభావము చేత ఈ యొక్క తినేటువంటి, అంటే మనం భోజనం చేస్తున్నాం కానీ కొన్ని పశుపక్ష మృగాదులకి వండుకుని తినేటువంటి ఉండవు. వాళ్ళ ఆకులనో లేకపోతే ఫలాలనో లేకపోతే ఆ ధాన్యాన్నో తింటాయి. ఆ యొక్క పశుపక్ష మృగాదులకి గూడేమైనా ఉంటుందా? ఉండదు. వారి చెట్టు మీదో ఎక్కడో ఉంటాయి. వాటన్నిటినీ కూడా భగవంతుడైనటువంటి ఆ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవి అయినటువంటి ఆవిడ ఈ యొక్క ఆషాఢ మాసంలో శాకంభరీ దేవిగా ఉద్భవించి ఎక్కడ కరువు తాండవిస్తూ ఉంటుందో అక్కడ తన యొక్క కళ్ళ ద్వారా ప్రసరణ చేసి పశుపక్ష మృగాదులకి, మనుష్యులకి కూడా ఆ ప్రసరణని చేసి అక్కడ పంటలు పండే విధంగా, వర్షాలు పడే విధంగా జనాలందరూ కూడా, ప్రజలు చాలా విశేషమైనటువంటి ఆనందం పొందేటువంటి మాసంగా దీన్ని వర్ణిస్తాం. ఆ సమయంలో ఈ యొక్క శాకంభరీతి విఖ్యాతం యదాజస్యామ్యహం భువి తత్రైత వధిష్యామి దుర్గవాక్షం మహాసురం దుర్గాదేవీది విఖ్యాతం తన్మే నామ భవిష్యతి అనేటువంటి చెప్పిందమ్మ. అటువంటి సమయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో భక్తులు ఈ చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ ఎలాగైతే అమ్మవారు తన యొక్క కళ్ళతో ప్రసరణ చేసి చెడునంతటినీ కూడా పాలద్రోలి పశుపక్ష మృగాదులతో పాటుగా కరువు కాటకాల నుంచి నివారణ చేసి ఎలాగైతే ప్రజలని భవిష్యత్తు కాపాడుతుందో ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ మూలా నక్షత్రంలో చండీ హోమాన్ని చేసుకునేటువంటి భక్తులకి అమ్మవారు అదే విధమైనటువంటి నేత్రములతో వీక్షిస్తూ వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పాలద్రోరుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.
అటువంటి దుర్గా స్వరూపమైనటువంటి మన పైడితల్లమ్మ వారికి జన్మ నక్షత్రం నాడు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే మనం ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటాం. సుమారుగా 35 మంది ఈ యొక్క చండీ హోమం మూలా నక్షత్రంలో పాల్గొని దేశ విదేశాల నుంచి కూడా చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మళ్ళా చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటున్నారు. కాబట్టి అమ్మవారు చెప్పింది ఒకటి, అమ్మవారికి మనం ఎంత కార్యక్రమాలు చేసినా అమ్మవారికి సంతృప్తి అనేది ఉండదు. అమ్మవారికి చేసినటువంటి దాని తగ్గ ఫలితాన్ని మనకి ఇస్తుంది, మళ్ళా చేయమని చెప్తుంది. అంచేత మనం ఎంత విశేషంగా అమ్మవారి చండీ హోమాన్ని కానీ కుంకుమ పూజలు కానీ ఏం నిర్వర్తించినా అంతే ఫలితాన్ని మనకిస్తూ ఇంకా నన్ను శరణ చేయడం చెప్తుందమ్మ. అంచేత వాక్యం కూడా దుర్గే స్మృత అనే వాక్యాలు చెప్పింది, అంటే దుర్గా నామస్మరణ చేయమని చెప్పింది. అదేవిధంగా భ్రామరీతమాంలోకి భ్రామరీదేవి అమ్మవారిగా వచ్చి కష్టములను తొలగిస్తానని చెప్పింది. అంత విశేషమైనటువంటి యొక్క చండీ హోమాన్ని మన విజయనగరంలో భక్తులు ఆచరించుకోవడం చాలా శ్రేయస్కరంగా భక్తులు అమ్మవారిని ఈ యొక్క చండీ హోమాన్ని నిర్వర్తించుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొందుతున్నారు. జై పైడితల్లమ్మ.